అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మంత్లీ బడ్జెట్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా మీరైతే చూస్తారు. సో అందరూ ఇలా వేసుకోవాలని ఏం లేదండి, మీ ఒక ఖర్చులు బట్టి మీరైతే వేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఐడియా కోసం అయితే వేశాను. సో ఇలా వేసుకుంటే మనకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీతో మనమైతే ఉంటామన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి ఇలా మంత్లీ బడ్జెట్ వేసుకునే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను వచ్చేసి రెంట్ 7,000 to 8,000 అన్నట్టు వేసుకున్నాను అనమాట. సో మాదైతే 8,000 రెంటు. సో అలాగా ఇంతే ఉంటుందని నేను చెప్పలేను. సో కొంచెం పెరగచ్చు, కొంచెం మనం ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల మనం అయితే తక్కువలో కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్కి ఒక డీమార్ట్కి వెళ్ళి మనం ఇంత బడ్జెట్లో ఇవి కావాలి అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇందులోనే మిల్క్ అండ్ కర్డ్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను అనమాట. సో మీకు మీ ఖర్చులు బట్టి మీరైతే దాన్ని తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్, టీవీ, వైఫై బిల్ వచ్చి 2,000. సో ఇంతలోనే చూసుకునేలాగా నేనైతే చూసుకుంటాను. ఎందుకంటే దీంతకన్నా ఎక్కువ అయితే మనం ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేసేస్తున్నామని నేను ఫీల్ అవుతూ ఉంటాను. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి సో పెట్రోల్కి వీక్ 500 లెక్కన 4 వీక్స్కి 2,000 అన్నట్టుగా రాశాను అనమాట. నెక్స్ట్ స్కూల్ ఫీజు కొంతమంది ఇయర్లీ కడతారు, కొంతమంది ఇయర్కి 2 times కడతారు, కొంతమంది వచ్చేసి మంత్ కూడా కడుతూ ఉంటారు కదా. సో అలాగైతే వేసాను అనమాట. సో మేమైతే ఇయర్కి 2 times అయితే కడుతూ ఉంటాము. సో అది లేకుండా ఇయర్కి 1 time కూడా అలా కట్టేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్, సండే అంటే నాన్ వెజ్ తింటాం కాబట్టి సో అందుకొచ్చి నేను 1,000 రూపాయలు అయితే వేసాను అనమాట. ఈ 1,000 రూపీస్ ఎందుకు వేసాను అంటే చాలా వరకు ఇందులో కూడా మనం తగ్గించుకోవచ్చు. తక్కువ మటను, చికెన్లు ఇవి తినడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో అది మనం పెట్టే ఎఫెక్ట్ బట్టి ఉంటుంది, మనం తినే తిండి బట్టి కూడా మన ఖర్చులు అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనం తక్కువ నాన్ వెజ్ తింటే ఆ మంత్ తక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి పిల్లలు ఉన్నారు కాబట్టి ఏ టైంకి ఏం మనం చెప్పలేము. సో అందుకని చెప్పి హాస్పిటల్కి 1,000 రూపీస్. నెక్స్ట్ ఏదైనా పండగలు వచ్చినా లేదంటే ఆ మంత్లో ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా దానికి ఒక 1,000 to 2,000 అంటే మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టే ఉంటుందన్నమాట మన బడ్జెట్ అనేది. సో అందుకని చెప్పి ఇలా అయితే వేసానమాట. సో చాలా తక్కువనే ఖర్చు పెట్టాలని నేనైతే ట్రై చేస్తూ ఉంటానండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ కోసం మనమైతే సేవింగ్స్ అనేది చేయాలి. సో ఇవంతా అయిన తర్వాత సేవింగ్స్కి వద్దాం. సేవింగ్స్ వచ్చేసి గోల్డ్ చీటీ కూడా కట్టచ్చు, మంత్కి గోల్డ్ చీటీ. నెక్స్ట్ చీటీ వేస్తాము, మంత్ ఇంత చీటీ అని చెప్పి కడుతూ వస్తే మనకైతే సేవింగ్స్ ఒక మనీ అనేది ఉంటుంది. అది మనం 5,000 వేస్తామా లేదంటే అది మన ఇష్టం అనమాట. గోల్డ్ చీటీ అయితే మాత్రం సో చీటీ అయితే 10,000 వేస్తామా, మనం వచ్చే ఎర్నింగ్స్ బట్టి మనమైతే తెలుసుకొని దాన్ని బట్టి మనం చీటీ అయితే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రావాలి. ఒక 500 నుంచి స్టార్ట్ చేయండి, 1,000 రూపీస్ అలాగా మీరు స్టార్ట్ చేయండి. ఈ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేశారనుకుంటే మీరు ఫ్యూచర్లో మంచి అమౌంట్స్ అయితే మీకు ఎర్నింగ్స్ వస్తాయి. సో అందుకు బట్టి 500 లేదంటే 1,000 రూపీస్కి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, కంపల్సరీ వస్తుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్, ఇది అందరికీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో సంపాదించే వాళ్ళకి ఏదైనా అయితే మనకు టర్మ్ ఇన్సూరెన్స్ చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి రెండు అయితే మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో అబ్బాయి ఉంటే పీపీఎఫ్ కట్టండి. పీపీఎఫ్ ఒక ఇయర్లీ కడతారా, మంత్లీ ఎత్తి పెట్టుకుంటారా అని చెప్పి మీరైతే కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన, అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి యోజన ఇయర్లీ 1.5 lakh అయితే మనం కట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు మంత్లీ ఎలా బడ్జెట్ చేస్తారో దాన్ని బట్టి మీరు బడ్జెట్ చేసి పెట్టుకోండి. లేదు ఆర్డీ వేసుకోవాలన్నా ఆర్డీ వేసుకోండి. ఈ స్కూల్ అమౌంట్స్ అంతా మనం అట్లే పెట్టుకుంటాం కాబట్టి చేతిలో ఉంటే మనం ఖర్చు అయిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటే ఇయర్లీ ఆర్డీ కట్టుకోండి. 3,000 4,000 అలాగా ఆర్డీ కట్టుకున్నారనుకోండి, మీ స్కూల్ ఫీజ్ టయానికి మీరు ఆర్డీ క్లోజ్ చేసేసి
మీరైతే ఆ మనీని అక్కడ మీరు కట్టేయచ్చు అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో మీకు ఇంకేదైనా ఈఎంఐలు ఉంటే ఆ ఈఎంఐలకు కూడా ఎంత అమౌంట్ అవుతుందో మీరైతే రాసుకుంటే మీకు మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో దీని ప్రకారం మన లైఫ్ని మనం లీడ్ చేసామనుకోండి, మంత్లీ బడ్జెట్ అని ఇయర్లీ బడ్జెట్ అని వేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుందన్నమాట, మంత్కి ఇంత ఖర్చు చేస్తున్నాం మనము అని చెప్పి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.